హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంజుల. ఇది రియల్ స్టోరీ అండి. రియల్ జరిగింది, సమాజంలో ఎలా ఉంది అన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీ విలువైన కామెంట్ కూడా చేయండి. నేను చేసింది మంచి పని అవునా కాదా అనేది మీ కామెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను చేసింది మంచా చెడా అన్నది. అయితే ఏంటంటే, నేను చిన్న ఉన్నప్పటి నుండి, అంటే ఈ ఊరు పుట్టేసి 13 సంవత్సరాల నుండి, 13 సంవత్సరాలు అంటే నా పెళ్లి కాకముందు నుండి ఈ ఊర్లో ఉన్నాను. ఇక్కడే మేము పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే హౌస్ కట్టుకొని ఇక్కడే ఉంటున్నాము. అయితే నాకు చిన్నప్పటి నుండి ఒక ఆలోచన వచ్చేది, మా ఊరికి ఎవరు రారు, మా ఊరు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని అనుకుంటూనే ఉంటాను. అయితే మొన్నటి వరకు కూడా అదే విధంగా అనుకునేదాన్ని. అయితే ఒకసారి ఏమైంది అని అంటే, నాకు చిన్నప్పుడు ఒకటి గుర్తుకు వచ్చింది. ఏంటంటే, మా స్కూల్లో ఉన్నప్పుడు మేము జెండా ఎగరేసి వేస్తున్నప్పుడు మా సార్ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి మా స్కూల్కి ఈ సమస్య ఉంది, ఇలా ఉంది అని చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంటంటే, నెక్స్ట్ మళ్ళీ ఆగస్ట్ వచ్చే వరకు ఆ సమస్య సాల్వ్ అయ్యేది. మళ్ళీ జనవరికి ఇంకో సమస్య గురించి చెప్పడానికి మేము రెడీగా ఉండేవాళ్ళం. ఆ విధంగా మా స్కూల్ని మేము డెవలప్ చేసుకున్నాం. అయితే నాకు ఈ ఆలోచన ఏమని వచ్చిందంటే, మా ఊర్లో కూడా అలాగే ఒక జెండా ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది, అలా చేసే గింట మా సమస్యలు కూడా మేము అలాగే పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి మా సమస్య గురించి కూడా చెప్తే బాగుంటుంది కదా. అలా చెప్తే మాకు మంచి జరుగుతుంది కదా, మా ఊరు అభివృద్ధి చెందుతుంది కదా. ఎందుకంటే మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మనకి ఇంకా బాత్రూమ్ లేట్రిన్స్ అనేవి లేవు, చిన్న అంగన్వాడీ స్కూల్ కూడా లేదు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం కావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ త్రివర్ణ పతాకం అనేది ఈ గద్దె కట్టిస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోటి ఇంటింటికి తిరిగానండి. ఇంటింటికి తిరిగి వాళ్ళ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని అందులో ఇంటింటికి అంటే ఇది తలుచుకుంటే నేను ఒక్కదాన్ని కూడా కట్టించగలను. కాకపోతే ప్రతి ఒక్క ఇల్లు రెస్పాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన ఇండియన్ ఫ్లాగ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక హక్కు కల్పించాలి. ఎందుకంటే మనం రూపాయి పెడితేనే కదా మనకు హక్కు అనేది వస్తుంది. రేపటి రోజు ఏదైనా ప్రోగ్రామ్ ఉందన్నా కూడా వాళ్ళు వచ్చి అడగడానికి కూడా ఉంటుంది కదా అని. ఇది నిజంగా నేను నిస్వార్థంగానే చేస్తాను ఈ పని అయితే ఈ విధంగా నేను ఇంటింటికి 50 రూపీస్ అని కలెక్ట్ చేస్తాను. అయితే చాలామంది 20, 30 అంటే వాళ్ళకి తోచినంత 50 ఆ విధంగా ఇచ్చారు. అయితే టోటల్ వచ్చేసి నాకు 2000 అలా కలెక్ట్ అయింది. 2000, 2500 ఇలా కలెక్ట్ అయింది. నాకు టోటల్ ఖర్చు వచ్చేసి అయితే 5000 అయింది. అయినా కూడా నేను డిసప్పాయింట్ కాలేదు. ఎందుకు అని అంటే డిసప్పాయింట్ కాలేదు. మిగతా అమౌంట్ అయితే ఎలాగో అలా అరేంజ్ చేసేసి నేనైతే పని అనేది స్టార్ట్ చేసేసి చూడండి, ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా కంప్లీట్ అయితే చేస్తాను. చాలామంది అనుకున్నారు ఈ పిచ్చి పిల్ల ఇలా ఎందుకు చేస్తుంది అని అనేసి. కానీ ఇది ఒక మంచి పని కదండి. చేసే మంచి పనికి అస్సలు పేరు ఉండకూడదు. ఏంటంటే, మనం చేసే పనిలో మనం భాగస్వామ్యం కాకపోయినా పర్వాలేదు, కానీ ముంచే పనులు చేయకూడదు. అదొకటి కొంచెం మారాలి. మన ప్రపంచం కానీ మన సమాజం కానీ అదొకటి మారాలి. ఇంకొకటి ఏంటంటే, ఆడపిల్ల ఏదైనా పని చేస్తుంది అని అంటే కొంచెం హెల్ప్ చేయండి అబ్బా మగ పోరగాళ్ళు ఉంటే. ఎందుకంటే ఆడపిల్ల ముందుండి పని చేస్తుందంటే ఎంత ధైర్యం ఉండాలి. మనకి లేని ధైర్యం తనకుంది కదా అని మెచ్చుకోవాలబ్బా. కానీ అలా కాకుండా ఎందుకో ఈమె స్వార్థం కోసం చేస్తుంది. ఈ త్రివర్ణ పతాకం గద్దె కట్టిస్తే ఏం స్వార్థం ఉంటుందబ్బా. కనీసం ఆలోచించడానికి కనీసం మైండ్ అన్నా ఉండాలి. నాకైతే నా కుటుంబ సభ్యులైతే చాలా సహాయ సహకారాలు అందించడానికైనా దేనికైనా ప్రతి ఒక్కరిని అడిగాను హెల్ప్ కోసము. కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. నేను చేసేది పిచ్చి పని అని వాళ్ళు అనుకుంటున్నారు. మా ఊర్లో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి కనీసం అంగన్వాడీ స్కూల్ కూడా లేదు. వాళ్ళు వట్టిగా తిరుగుతూ ఉంటారు. కనీసం ఈ విధంగా అయినా పెద్దలు దయతలిచి మా ఊర్లో ఒక చిన్న స్కూల్ ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్తు అన్న బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేశాను. చెప్పండి, మీరు చెప్పండి, నేను చేసింది మంచి పని అవునా కాదా? ప్రతి ఊర్లో కూడా ఇలాగే ఉంటుందేమో. ఎందుకంటే మనం నిస్వార్థంగా చేసే పనికి కూడా వాళ్ళు ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు పెట్టేవాళ్ళు. కానీ పెట్టేవాళ్ళు పెట్టని, చేసేవాళ్ళు చేయని. మనము అనుకుంటే కానిది ఏమున్నది అన్న సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ని మనం ఇన్స్పిరేషన్ చేసుకోవాలి. అంతే, చేసి చూపెట్టాలి ఏదైనా సరే మనం అనుకుంటే. నేనైతే చేసి చూపెట్టాను అనుకుంటున్నాను. నా జీవితానికైతే స్వార్థకం లభించింది. ఒక గుడి అయితే కట్టలేను, కానీ అందరికీ సంబంధించిన గుడి లాంటిదే కదా ఈ గద్దె అంటే. అందుకనేసి అది కట్టయితే చూపెట్టాను. ఇంకొకటి, లొకేషన్ బాగాలేదని అనుకోకండి. ఇది చిన్న విలేజ్ కదండి. మేము మొత్తం క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసేసిన తర్వాత కూడా నేను ఒక షార్ట్ వీడియో అనేది పెడతాను ఏ విధంగా ఉంది అన్నది. మీరు ఒకసారి కామెంట్ చేసేసేయండి. నేను చేసింది మంచి పని అయితే గింట చిన్న ఆశీర్వాదం నాకు ఇవ్వండి.